చూసారు కదా బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా మాడిపోకుండా అడుగు వరకు ఎంత బాగా వచ్చిందో. ముందుగా చికెన్ బిర్యానీ మనం తయారు చేసుకోవడానికి చికెన్ని ముందు రోజే నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానిలో ఫస్ట్ తగినంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేయాలి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. నెక్స్ట్ టర్మరిక్ని కూడా యాడ్ చేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత మనం జీరా పౌడర్ని కూడా యాడ్ చేయాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. దాని తర్వాత ఫైనల్గా మనం కర్డ్ని యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్కి ఇవన్నీ ఫుల్గా పట్టేటట్టు ఫుల్గా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో మనం నైట్ అంతా పెట్టేసుకోవాలి. చికెన్ బిర్యానీ తయారు చేయడానికి ముందు మనం ఒక బౌల్లో కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక ప్లేట్లో మనం బిర్యానీ సామాన్లన్నీ ఇలా ముందే తీసుకొని పెట్టుకోవాలి. ఈ ప్లేట్లో నేను బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, బ్లాక్ జీరా అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఫస్ట్ చికెన్ మనం 2 విజిల్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని దాంట్లో ఫుల్గా వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం బిర్యానీ సామాన్లు తీసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేయాలన్నమాట. ఈ బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం పెప్పర్ అన్నీ మనం ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి. వీటితో పాటు మనం ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది విడివిడిగా పొడి పొడిగా వస్తుందన్నమాట. తర్వాత వాటర్ అనేది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ 1/2 అవర్ సోక్ చేసిన బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. ఎప్పుడు రైస్ని మనం యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి, కొంచెం కొంచెంగానే, లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది. తర్వాత వేరే స్టవ్ పై ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం మిగిలిపోయిన ఈ గరం మసాలా అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిలోనే కొంచెం గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా కారం తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ గ్రీన్ చిల్లీ అనేది వేసుకోవచ్చు. తర్వాత దీనిలో నేను పెరుగుని యాడ్ చేశాను. ఇందులో నేను 4 స్పూన్స్ వరకు నేను పెరుగుని యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మెల్లిగా ఇలా వేసేసుకోవాలి. తర్వాత నేను చికెన్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం గ్లాస్తో వాటర్ని ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టవ్ని ఆఫ్ చేసేయాలి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఈ చికెన్లో కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీరని కూడా ఇలా కొంచెం యాడ్ చేసేసాను. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే పుదీనాని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా పుదీనాని కూడా ఫుల్గా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను ఆల్రెడీ రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంట్లోనే ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని అది వాడుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసిన రైస్ని కూడా కొంచెం కొంచెంగా ఇలా మెల్లగా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని అంతటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలర్స్ని యాడ్ చేసుకుందాం. కలర్స్ని యాడ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. ఒక సైడ్ అంతా ఒక కలరు, ఇంకొక సైడ్ ఇంకో కలర్ యాడ్ చేస్తే మనకి కలర్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత మనం జీడిపప్పుని యాడ్ చేసుకుందాం ఇందులో కొంచెం. దాని తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము ఇందులోనే. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన కొత్తిమీర, పుదీనాను కూడా ఇలానే స్ప్రెడ్ చేసేసుకోవాలి. వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా దీనిలో మనం ఇప్పుడు గీని యాడ్ చేస్తున్నాం. ఇలా గీని 2 to 3 స్పూన్స్ వరకు ఇలా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా ఫుల్గా కవర్ అయ్యేటట్టు క్లోజ్ చేసేయాలి. తర్వాత దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన మనం హాట్ వాటర్ని దానిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హైలో ఒక 10 minutes వరకు వెయిట్ చేసుకున్న తర్వాత లోలో మళ్ళీ ఇంకొక 20 minutes అండ్ వెరీ లోలో ఇంకో 10 minutes పెట్టి మనం ఫుల్గా కుక్ చేసేసుకోవాలి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీని మెల్లిగా ఓపెన్ చేసేసి చూపిస్తా ఎలా వచ్చిందో.
వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కుందం బొమ్మ మ్యాజిక్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.